బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లక్షల్లో రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నెల 28 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణ మొత్తం జనాభా 3,95,00,000గా నిర్ధారించారు. ఇక తెలంగాణలో రేషన్ లబ్ధిదారులు 2,85,00,000గా ఉన్నారు. ఆరోగ్యశ్రీ సహా పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల్లో పెండింగ్ దరఖాస్తులు పోగయ్యాయి. కొత్త రేషన్ కార్డులకు నిబంధనలు కఠినతరం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడితే అనర్హులనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించబోతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం ఉన్నవారే అర్హులంటూ కొత్త రూల్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మాగాని 3.5 ఎకరాలు, బీడు భూములు అయితే 7.5 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో నెలకు 15,000 ఆదాయం ఉండాల్సిందిగా విధి విధానాలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్, కారు, ట్రాక్టర్ ఏడాదికి 1,50,000 కంటే ఆదాయం ఎక్కువ ఉంటే రేషన్ కార్డు సరెండర్ చేయాల్సిందనే నిబంధనలు కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించిన దీనికి అనర్హులనే విషయాన్ని ప్రభుత్వం ధృవపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు రేషన్ కార్డుకు అనర్హులనే విషయాన్ని ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద పాత రేషన్ కార్డులకు సంబంధించి చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరివి రద్దు కాబోతున్నాయా ఏంటనే సందిగ్ధమైతే నెలకొంది. ప్రస్తుతానికైతే లక్షల్లో రేషన్ కార్డులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టేందుకైతే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.